తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. భయమా విత్కే గారు అంటే? అంత గౌరవం. గౌరవంతో వచ్చిన భయం అయితే అలా అనుకుంటే ఓకే. లేదు, భయం ఏం లేదండి. రెస్పెక్ట్, చాలా చాలా రెస్పెక్ట్ అండి. ఇంట్లో ఎవరిని డామినేట్ చేస్తారు? మీకేమనిపిస్తుంది చూస్తుంటే? నాకైతే మీరే చేస్తారు అనిపిస్తుంది. నేను డామినేట్ చేస్తా అనుకుంటున్నారా? ఓకే, ఇలా ఉండే అబ్బాయిలంతా డామినేట్ చేసేవాళ్ళు. అవునా? కెమెరా ముందు అయితే నేను డామినేట్ చేస్తానేమో మరి. విత్కే గారు మీరే ఆన్సర్ చేయండి. అది కరెక్ట్, తను అడిగితే చెప్తుంది. డామినేట్ మీరే కదా చేసేది? నేనే డామినేట్ చేస్తాను. ఎస్, 200%. వరుణ్ సందేశ్ గారు ఆ నవ్వేంటి అర్థం? సో మా టీం ఏదో కొన్ని పిక్స్ కూడా కలెక్ట్ చేశారంట మీకు సంబంధించినవి. మీరు ఇప్పుడు డేట్లు గీట్లు అంటున్నారు కాబట్టి దానికి సంబంధించి అయి ఉంటుంది మేబీ. ఓ, ఎవరైనా మీ అన్నయ్య? అలానే ఉన్నారు కదా. అది ఇందువదన సినిమా అండి, అది ఇందువదన సినిమా పోస్టర్. ఓకే. యా యా. సో ఈ పోస్టర్ చూసినప్పుడు విత్కే గారు ఏదో కామెంట్ ఇచ్చారంట కదా మీకు? బట్ లేదు, అంటే పోస్టర్ చూసి ఇట్స్ అంటే షీ న్యూ అంటే లైన్ లైట్గా చెప్పాను. అండ్ ఆ అమ్మాయి ట్రైబల్ క్యారెక్టర్ మూవీలో. యాక్చువల్గా ఇప్పుడు తను అంటే సినిమాలో కొన్ని ప్రమోషన్స్ అప్పుడు చూశాను, తన సినిమాలో ఎక్కడ కూడా బ్లౌజ్ కూడా వేసుకోకుండా చేశారని చెప్పేది కొన్ని సీన్స్లో అయితే. అవునవును. అంటే ఆ సీన్లో ఉన్న రియాలిటీ మంచిగా రావాలని. బట్ అది తను యాక్సెప్ట్ చేసినందుకు ఒప్పుకోవచ్చు కదా. యా, గ్రేట్ ఎఫర్ట్ టు డూ దట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. లాంటి క్యారెక్టర్ చేయాలంటే డెఫినెట్గా చాలా మందికి నో చెప్తారు. అండ్ ఆమె ఏంటంటే ఆమె యాక్చువల్లీ ఈ సినిమాలో నన్ను క్యాస్ట్ చేయక ముందు ఆమెను క్యాస్ట్ చేశారు మూవీలో. బేసిక్గా ఆమె ఆల్మోస్ట్ ఒక 1.5 year నుంచి వర్క్ షాప్ చేసి తెలుగు నేర్చుకుని, ఆమె ఏంటంటే ప్రాంప్టింగ్ కూడా ఫర్నాష్ శెట్టి, ఆమె బేసిక్గా షీస్ ఫ్రమ్ ముంబై అనుకుంటా. సో ఆమెకు బేసిక్గా తెలుగు కూడా రాదు. సో షీ డైలాగ్ ఒక్కటి కూడా ప్రాంప్ట్ తీసుకోకూడదని చెప్పేసి డైలాగ్స్ కూడా ముందర నుంచి నేర్చుకుని యూనో ఇలా ఈ క్యారెక్టర్ చేసింది. సో నిజంగా ఐ మీన్ సినిమా వర్కౌట్ అవ్వలే కానీ ఆమె పాపం చాలా కష్టపడింది ఆ అమ్మాయి. మీరు కూడా బాగా కష్టపడ్డారు ఈ సినిమా అప్పుడు. అంటే దిస్ వాజ్ ఆఫ్టర్ లాంగ్ టైం నేను మళ్ళీ ఇలాంటి సినిమా చేశాను. ఒక ఫారెస్ట్ ఆఫీసర్ క్యారెక్టర్ నాది. సో మారేడుమిల్లిలో షూటింగ్ చేసాం. మారేడుమిల్లి, అమలాపురము అటు సైడ్ మొత్తం ఒక 40 అరౌండ్ 40 days షూట్ చేసాం అనుకుంటా. వేరే హీరోయిన్ అంటే మీకు తెలిసి మీరు అనుకున్నారా ఇలాంటి క్యారెక్టర్కి ఎవరు యాక్సెప్ట్ చేయరు, తిని యాక్సెప్ట్ చేసింది? మీరు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి తనకి, హీరోయిన్కి? తను చాలా బాగా చేసింది సినిమాలో. అంటే క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి షీ డిడ్ వెరీ, తన క్యారెక్టర్ వరకు తను 100% న్యాయం చేసింది అనిపించింది నాకు. నిజంగా చాలా అంటే సినిమా ఓవరాల్గా రియల్గా అయితే చాలా బాగా నచ్చింది. థియేటర్లో ఎక్కడ కొంత ఇదైందో అర్థం లేదు కానీ ఓవరాల్గా సినిమా నేను చూసాను, ఇది చాలా బాగుంటుంది. సినిమా ప్రిటీ డీసెంట్. అండ్ అది కూడా లైక్ వన్స్ నేను చెప్పినట్టు అది Jan 1st రోజు రిలీజ్ చేశారు. బట్ ఈ సినిమా ఎక్స్పీరియన్స్ అనేది నాకు తెలిసి మీరు ఇన్ని సినిమాలు తీసినా కానీ ఇలాంటి ఒక సినిమా అనేది హిస్టరీలో ఉంటుంది. డెఫినెట్గా డిఫరెంట్ రోల్ కాబట్టి. ఇట్ వాజ్ ఎ డిఫరెంట్ రోల్. మేబీ ఏంటంటే నాకు పర్సనల్గా అనిపించింది ఏంటంటే క్లైమాక్స్ అండ్ కొన్ని సీన్స్ కానీ కొంచెం స్క్రీన్ ప్లే ఇంకొంచెం పేసీగా చేస్తే ఇంకా కొంచెం బాగుండేది. దట్స్ మై పర్సనల్ ఒపీనియన్. బట్ మధ్యలో వరుణ్ గారు అంటే కొన్ని సినిమాలు హీరోగా చేసుకుంటా కొన్ని సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేశారు. అవి థియేటర్లో మీకు ఒక మంచి పేరు తెచ్చాయని చెప్పుకోవచ్చు. అండ్ మధ్యలో ఎందుకు మళ్ళీ బ్యాక్ అయ్యారు? వద్దనుకున్నారా? ఇలానే అంటే సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తే ఒక హీరోకున్న ఇమేజ్ పోతుంది, మనం ఎందుకు చెయ్యాలి అని ఎవరైనా చెప్పారా? నేను ఎప్పుడు ఆలోచించలేదు. నేను మొన్న రీసెంట్గా 1 year అయింది అనుకుంటా, 1 year అయిందో లేదో తెలియదు, 1 year బ్యాక్ మైకేల్ సినిమాలో చేశాను కదండి, సందీప్ కిషన్ సినిమాలో మైకేల్లో గౌతమ్ మెనన్ గారి వన్ ఆఫ్ ద సన్ క్యారెక్టర్ చేశారు, రంజిత్ జైకోడి గారు డైరెక్టర్ దానికి. అండ్ ఆ సినిమాలో చేశాను, ఒక నెగటివ్ రోల్ చేశాను ఆ సినిమాలో. యాక్చువల్గా బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువ మీకు రెస్పాన్స్ ఆడియన్స్ దగ్గర నుంచి ఎలా వచ్చింది? యాజ్ ఏ హీరోగా చేసిన సినిమాలకు ఎక్కువ వచ్చేదా, లేకపోతే మంచి సపోర్టింగ్ క్యారెక్టర్స్ మంచి సినిమాలు చేశారు కొన్ని, అలాంటి వాటికి ఎక్కువ రికగ్నిషన్? అంటే నేను ఆ రెండు ఐ కెనాట్ పర్సనలీ నేను కంపేర్ చేయలేనండి ఆ రెండు. ఎందుకంటే ఇప్పుడు హ్యాపీ డేస్ తీసుకోండి, కొత్త బంగారు లోకం తీసుకోండి, దోస్ ఆర్ లైక్ అవి కల్ట్ ఫిల్మ్స్ అని చెప్పచ్చు అవి వాస్తవానికి. అంటే హ్యాపీ డేస్ తర్వాత అలాంటి సినిమాలు ఎన్ని వచ్చాయో, అంటే కౌంట్లెస్ మూవీస్ వచ్చాయి. ఇప్పటికీ అలాంటి మూవీస్ ఆ కాలేజ్ బ్యాక్ డ్రాప్ తీసుకుని అలాంటి జానర్ మూవీస్ ఇప్పటికీ వస్తూ ఉన్నాయి.
అండ్ కొత్త బంగారు లోకం అనే ఫిల్మ్ అది కూడా ఇట్ వాస్ హ్యూజ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అది. సో ఆ 2 మూవీస్కి యూనో అవి దర్ జస్ట్ లైక్ యూనో వన్ ఆఫ్ ద, అంటే ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. దే లైక్ వన్ ఆఫ్ దోస్ మూవీస్ దర్ ఒక తెలుగు వాళ్ళు ఎప్పటికీ చూసేటువంటి మర్చిపోలేని సినిమాలు అవి. అండ్ ఇప్పటికీ చూసినా కూడా ఆ సినిమాలు చాలా ఫ్రెష్ గా అనిపిస్తాయి. అవునవును. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.